హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ మునగాకు బియ్యపిండితో పిట్టు. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా మంచిది ఆరోగ్యానికి. తింటే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి, అలాగే నడునొప్పి ఉన్న వారికి చాలా మంచిది. ముందుగా మునగాకుని బాగా శుభ్రం చేసుకుని తడి లేకుండా చూసుకోవాలి. 1 కప్ దాకా బియ్యపిండిని, పొడిపిండిని తీసుకోవాలి. రెండిటిని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 2 బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత మరిగించిన నీళ్ళను కొద్దిగా వేసుకుంటూ, మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుని బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు వేసుకుంటే ముద్దగా అయిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ అలా పొడిపొడిలాడుతూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ పోయొద్దు. వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. ఈ పిట్టు తింటే నడుము నొప్పి ఉన్న వారికి, అలాగే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు కూడా చాలా మంచిది. ఇది చేసి పెట్టండి. ఎవరైనా తినొచ్చు, అందరూ తినొచ్చు. నడుం బలం ఇలా తింటే అలా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని అలా జాలీల గిన్నె పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చుట్టూ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. అలా చుట్టూ వేసుకోవాలి. మధ్యలో గ్యాప్ ఉంచాలి. ఆవిరికి ఉడుకుతుంది కదా, ఆవిరికి ఉడికించుకోవాలి బాగా. ఒక 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ కలిపాం కాబట్టి కొంచెం మెత్తగా అవుతుంది కదా, మరి మెత్తగా అవ్వకుండా చూసుకోండి. అది ఉడికిందో లేదో తెలియాలంటే పొడిపొడిలాడుతూ రావాలి. మీరు ఒకసారి ముట్టుకొని చూస్తే పొడిపొడిలాడుతూ ఉండాలి, అప్పుడే ఉడికినట్టు. వీడియోలో చూపిస్తున్నట్టు అలా మూత పెట్టి, ఆవిరి అనేది బయట పోకుండా మూత పెట్టి, అలా బరువైనది ఏదైనా పెట్టి కవర్ చేయండి. తర్వాత అదిగో చూడండి, అలా ఉడకాలి. అలా పట్టుకొని చూస్తే పొడిపొడిలాడుతూ ఉంటే ఉడికిపోయిందని అర్థం. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని బెల్లం తురుము స్వీట్కి సరిపడా వేసుకోండి, మీ ఇష్టం అది. తర్వాత నువ్వుల నూనె వేసుకోండి, బాగా కలుపుకోండి. ఈ పిట్టు తింటే చాలా మంచిది. ఇంట్లో వాళ్ళందరూ ఈ వర్షాకాలం ఆకులు అనేది బాగా శుభ్రం అవుతాయి కదా మునగాకు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. పిల్లలకి పెట్టండి, అలాగే పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.